తన పేరు దామిని. చిన్నప్పటి నుంచి తన భరతనాట్యం అంటే చాలా ఇష్టం. తను నాట్యం మొదలు పెడితే ఎవరు చూపు తిప్పుకోలేరు. తను మొదటిసారి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తన 2వ క్లాస్లో. తను వయసు పెరిగే కొద్దీ తను ఎన్నో ఇష్టాలని వదులుకుంది, కానీ భరతనాట్యంని మాత్రం ఎప్పుడూ వదలలేదు. దామిని చాలా మంచిది. తను జనాల్లో చాలా తొందరగా కలిసిపోతుంది, కానీ తన మంచితనమే తనకు పెద్ద సమస్యలా మారింది. ఆ సమస్య పేరు జీవన్. దూరం నుంచి చూసే ఇష్టపడేవాడు. చూడటానికి చాలా బుద్ధిమంతుడిలా ఉంటాడు, కానీ ఎప్పుడు దామిని ముందుకొచ్చి తన ఇష్టం చెప్పలేకపోయాడు. దామిని డ్యాన్స్ క్లాస్కి మాత్రం ఒక్కరోజు కూడా మిస్ అయ్యేది కాదు. అలాగే జీవన్ కూడా ప్రతిరోజు అక్కడికి వచ్చేవాడు. కిటికీ నుంచి చూస్తూ ఆనందపడేవాడు. ఒకరోజు జీవన్ అతని ఫ్రెండ్ సిద్ధు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా జీవన్ తన ప్రేమ గురించి సిద్ధుతో చెప్పుకుంటాడు. జీవన్ గురించి సిద్ధుకి చాలా బాగా తెలుసు. సిద్ధుకి తెలుసు జీవన్ ఆ అమ్మాయి ముందుకు వెళ్ళలేడు అని. దానికోసం జీవన్కి ఒక సలహా ఇస్తాడు. నువ్వు ఎలాగో నీ ప్రేమ గురించి ఆ అమ్మాయి ముందు చెప్పలేవు, ధైర్యం చేసి వాళ్ళ ఇంట్లో చెప్పేసేయి అంటాడు. దానికి జీవన్ ఇంకా నయం, కొట్టి తరిమేస్తారు అంటాడు. అయితే సిద్ధు ఇంకో సలహా ఇస్తాడు. తను భరతనాట్యం క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం, మా ఇద్దరికి పెళ్లి చేయండి అని చెప్పి కన్విన్స్ చేయమని చెప్తాడు. దీనికి జీవన్ ఇది వర్కౌట్ అవుతుందా అని అడుగుతాడు. అయితే నీ దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా అని అడుగుతాడు. బాగా ఆలోచించిన తర్వాత జీవన్కి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఆ మరుసటి రోజు దామిని భరతనాట్యం క్లాస్కి వెళ్తుంది. ఇది చూసిన జీవన్ ఇదే టైం అనుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటి డోర్ బెల్ కొడితే ఒక అతను తలుపు తీస్తాడు. ఎవరు కావాలి అని అడిగితే మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా అని అడుగుతాడు. తలుపు తీసిన అతను జీవన్ని లోపలికి పిలిచి కూర్చోమని చెప్తాడు. జీవన్ మాట్లాడుతూ నేను చెప్పేది కోపంగా కాకుండా కొంచెం ప్రశాంతంగా వినండి అని చెప్తాడు. నేను దామిని వచ్చే డ్యాన్స్ స్కూల్ పక్కనే ఉంటాను. నేను దామిని కొన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నాం. దాని గురించి మీతో మాట్లాడదామని వచ్చాను అంటాడు. అతను కోపంగా చూడ్డం జీవన్ గమనిస్తాడు. మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారా అని అడుగుతాడు. దానికి జీవన్ అవును అని అంటాడు. మరి ఈ మాట దామినినే ఇంట్లో చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదంటావు అని అడిగితే తను భయపడుతోంది, అందుకే నన్ను పంపించింది అని జీవన్ అంటాడు. ఇంతకీ తనకు మీరేమవుతారో అని అడిగితే నేను తన మొగుణ్ణి అంటాడు. ఇది విన్న జీవన్ షాక్ అయిపోయి ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడకుండా పరిగెడతాడు. ఎందుకంటే జీవన్కి తెలీదు తనకు పెళ్ళయిందని. ఆ రోజు దామిని ఇంటికి వచ్చిన తర్వాత రోజులాగే తన ఇంట్లో పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పట్లాగే మొగుడిని పలకరిస్తూ ఉంటుంది, కానీ అతను మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఎక్కువసేపు కంట్రోల్ చేసుకోలేక జీవన్ ఇంటికి వచ్చాడు అని తన భార్యకి చెప్తాడు. కానీ తను మాత్రం జీవన్ ఎవరు అని అడుగుతుంది. ఆ మాటకి కోపంగా చెంప మీద లాగి కొడతాడు. నేను నిన్ను నమ్మి బయటికి పంపిస్తూ ఉంటే నువ్వు బయట ఇవన్నీ చేస్తున్నావు. నేను నీ కంటికి ఎంత పిచ్చివాళ్ళ కనిపించకపోతే వాణ్ణి మాట్లాడడానికి నా దగ్గరికే పంపిస్తావని చాలా కోప్పడతాడు. అతనెవరో తెలియదని దామిని ఎన్నిసార్లు చెప్పినా తన భర్త వినడు. నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్తాడు. చాలాసేపు గొడవ తర్వాత తన భర్త ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. దామిని ఆపాలని ఎంత చూసినా తన భర్త ఆగడు. ఆ రోజు మొత్తం దామిని చాలా ఏడుస్తుంది.
ఎన్నో రోజుల వరకు దామిని ఫోన్ చేసి తన భర్తను ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. కానీ భర్త మాత్రం నువ్వు నన్ను మోసం చేశావు, ఈ బాధతో నేను నీతో ఉండలేను అని చెప్తాడు. నిజానికి దామినికి జీవన్ ఎలా ఉంటాడో తెలీదు. కానీ ఈ ఇన్సల్ట్ తట్టుకోలేక అదే ఇంట్లో దామిని ఊరేసుకొని చనిపోతుంది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో 3 రోజుల వరకు దామిని శవం ఆ ఫ్యాన్కి వేలాడుతూనే ఉంటుంది. కుళ్ళిపోయి పురుగులు పడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇల్లు వేరే వాళ్ళు కొంటారు. సామాన్లన్నీ సర్దుకొని మంచి ఇల్లు దొరికిందని సంతోషపడతారు. ఆ రోజు సాయంత్రం అందరూ ప్రశాంతంగా టీవీ చూస్తూ ఉండగా వాష్రూమ్లో ట్యాప్ సౌండ్ వినిపిస్తుంది. మనమందరం ఇక్కడే ఉన్నాం కదా, ఆ సౌండ్ ఏంటి అని వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత షవర్ సౌండ్ వినిపిస్తుంది. దాంతోపాటు ఎవరో పాట పాడుతున్నట్టు వినిపిస్తుంది. లేచి వెళ్తూ ఉంటే బాత్రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. తడిసిన జుట్టు ముందుకు వేసుకొని తడి అడుగులు వేసుకుంటూ దామిని వాళ్ళ కళ్ళ ముందరి నుంచే వెళ్తుంది. పాట పాడుకుంటూ వెళ్ళి ఈజీ చైర్ మీద కూర్చుని ఊగుతూ ఉంటుంది. వాళ్ళు ఆ ఇంటికి వచ్చి ఒక్కరోజే అయింది. కానీ బయట ప్రపంచానికి మాత్రం వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి కొన్ని నెలలయ్యింది. ఆ ఇంట్లో వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు. కొన్ని నెలల తర్వాత ఇంత తక్కువ ప్రైస్కి ఇలాంటి ఇల్లు దొరికితే ఎవడని వదులుకుంటాడా? ఇంటి మీద ఎలాంటి పుకార్లు ఉన్నా నాకు పర్వాలేదు, నాకు ఇల్లు నచ్చింది, నేను తీసుకుంటాను. బై ద వే, నా పేరు జీవన్. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేటివ్గా ఉంటుంది.